బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట నందికంది గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వెల్టూర్ గ్రామానికి చెందిన బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కలుషిత నీటిని తాగి 60 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలను కంపెనీ ముందు ఉంచి గ్రామస్తులు ఆందోళన చేశారు. చనిపోయిన ఒక్కో గొర్రె విలువ దాదాపు 20,000 రూపాయలు ఉంటుందని న్యాయం చేయాలని బాధితులు ధర్నా చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట నందికంది గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వెల్టూర్ గ్రామానికి చెందిన బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కలుషిత నీటిని తాగి 60 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలను కంపెనీ ముందు ఉంచి గ్రామస్తులు ఆందోళన చేశారు. చనిపోయిన ఒక్కో గొర్రె విలువ దాదాపు 20,000 రూపాయలు ఉంటుందని న్యాయం చేయాలని బాధితులు ధర్నా చేపట్టారు. వాటరు చనిపోయినాయి. ఒక 65 అయితే చనిపోయినాయి. ప్రజెంట్ రేపటి వరకు ఇన్ని వెల్టూరు దగ్గర చనిపోయినాయి. ఈ నందికంది నీళ్ళు వెల్టూరు దాకా వస్తాయి. అయితే ఇవి ఏమైందంటే మన మాజీ డ్యామ్ లో కలుస్తాయి నీళ్ళు. ఇవి కాలువ ఒక 65 అయితే చనిపోయినాయి. ఇప్పుడు రేపటి దాకా ఎన్ని చనిపోతే తెలియదు. మేము నందికంది ఫ్యాక్టరీ దగ్గర ఎవరు వస్తారు బయటికి. మాకు న్యాయం చేస్తే బాగుంటుంది సార్. మాకు ఏం చేస్తారో తెలియదు. మేము బతకనికి వచ్చినాం సార్. పుట్టా చెట్లు ఆడుకొని వచ్చినాం సార్. వెల్టూరు పెద్దపురం మధ్యలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చినాం. చెరువుకు నీళ్ళు కొని పోతుంటారు సార్. నీళ్ళు కనిపోతుంటే ఆ నీళ్ళు ఎదురైనాయి సార్. ఆ నీళ్ళు తాగినాయి చచ్చిపోయినాయి సార్. ఇంకా 100 ఆరకుండా నిలబడింటాయి సార్. ఇంకా 1000 గొర్రెలు తెచ్చినాయి సార్. 1000 గొర్రెలలో 50 గొర్రెలు వచ్చినాయి సార్. ఇంకా 150 ఉంటాయి సార్. ఇంకా అక్కడ నిలబడ్డాయి సార్. ఇంకా